రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండడంతో పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఏపీలోని పరిస్థితులపై ఏపీ డీజీపీ సీఎస్పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పూర్తి నివేదికతో తమ ముందు హాజరు కావాలని ఈసీ ఆదేశించింది. నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్తో సమావేశమైన ఏపీ డీజీపీ సీఎస్లో ఇవాళ నివేదిక తయారు చేశారు. కాసేపటి క్రితమే సీఎస్ డీజీపీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఏపీ వేదిక ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇక బాధితులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. బాధ్యులపై అయితే మంత్రి బొత్స నేతృత్వంలోని గవర్నర్ను వైఎస్ఆర్సీపీ బృందం కూడా కలిసినట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో జరిగిన అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం 4:15 గవర్నర్ను వైఎస్ఆర్సీపీ బృందం కలవనున్నట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సమయంలో ఏపీలో అల్లర్లపై వైసీపీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గవర్నర్ను వైఎస్ఆర్సీపీ బృందం కలిసి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశం మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. చందు, ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. పోలింగ్ ముగిసిన అనంతరం దాదాపు అందరూ కూడా రెస్ట్ మూడ్లోకి వెళ్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి మాత్రం గొడవలు అనేది ఇంకా దాడులు అనేది ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పల్నాడు ఏరియాలో కూడా ఈ ఎలక్షన్ పోలింగ్ తర్వాత గొడవలు ఇంకా ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు. అటు మాచర్ల
గురిజాల, అలాగే నరసరావుపేట, కొంత సత్తెనపల్లి, అలాగే తాడిపత్రి ఈ ఏరియాలో కూడా గత 3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వైసీపీ టీడీపీకి సంబంధించి కూడా ఒకరి మీద ఒకరు దాడులు అనేది ఎక్కువైనాయి అని చెప్పుకోవచ్చు. అటు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లోనే పోలింగ్ పర్సంటేజ్ దాదాపు 82% దాకా అయిన నేపథ్యంలో ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్కి సంబంధించి. ఈ నేపథ్యంలో పోలింగ్ తర్వాత కూడా గొడవలు జరగడం అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఈ గొడవలకు సంబంధించి అటు టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు టీడీపీ కూడా నిన్న గవర్నర్ కలిసి గొడవలకు సంబంధించి కూడా త్వరగా యాక్షన్ తీసుకోవాలి, కావాలని వైసీపీ చేస్తుందంటూ కూడా నేను గవర్నర్ని కలిసి ఫిర్యాదు అయితే చేశారు. అయితే ఇవాళ వైసీపీ నాయకులు కూడా మరి గవర్నర్ని కలిసి ఆ గొడవలకు సంబంధించి పూర్తిగా బాధ్యతల మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా సాయంత్రం బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నాయకులు గవర్నర్ని అయితే కలవబోతున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు వైసీపీకి సంబంధించి కూడా ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి దాదాపు అటు పురంధేశ్వరి, చంద్రబాబు వీళ్ళిద్దరూ కావాలని గొడవలు సృష్టిస్తున్నారు. ఎందుకంటే గతంలోనే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు 6 బదిలీ అయ్యారు. కావాలని అక్కడ వాళ్ళ బదిలీ అయిన చోట గొడవలు జరుగుతున్నాయి. దీని వెనకాల అటు బీజేపీ, టీడీపీ నాయకుల కుట్ర దాగి ఉంది అంటూ కూడా అటు వైసీపీ కూడా విమర్శిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా దానికి సంబంధించి ఎన్నికల అనంతరం కూడా గొడవలు జరగడం వెనక కూడా ఉన్న కారణాలు, దానికి సంబంధించిన బాధ్యతలపై తగిన చర్యలు తీసుకోవాలి, కావాలని టీడీపీ నాయకులు వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నారంటూ కూడా ఇటు వైసీపీ కూడా విమర్శిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు నరసరావుపేటకు సంబంధించి అలాగే గురజాల, మాచర్ల, పల్నాడు ఏరియాలో అయితే ఈ గొడవలు కొంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా 144 సెక్షన్ కూడా పోలీసులు అమలు చేస్తున్నారు. ఎలాంటి షాపులు కూడా తీయకుండానే పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఈ గొడవలను కొంత కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా అటు కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితుల్లో అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇటు పోలీసింగ్ వ్యవస్థ ఇక్కడ విఫలమైంది. పూర్తిగా ఏదైతే పోలీస్ అబ్జర్వేజర్ ఎవరైతే ఉన్నారో దీపక్ మిశ్రా కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కూడా నిన్న వైసీపీ నాయకులు కూడా డీజీపీని కూడా కలవడం జరిగింది. ఆ డీజీపీని కలిసిన అనంతరం కూడా నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి వైసీపీ నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇవాళ సాయంత్రం 4:30కి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో గవర్నర్ కలిసింది. దీని మీద కూడా ఈ గొడవలకు సంబంధించి ఫిర్యాదు చేయనున్నారు. మరోపక్క ఈ గొడవలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ స్థాయిలో గొడవలు జరగడానికి కారణం ఏంటి, దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్, సెంట్రల్ ఎన్నికల కమిషన్ కూడా కొంత సీరియస్గా ఉంది. ఇప్పటికే ఇటు సీఎస్, డీజీపీని కూడా ఢిల్లీకి రావాలని చెప్పిన నేపథ్యంలో వారు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ దాడులు అనుకున్న బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా వైసీపీ నేతలు ఇవాళ సాయంత్రం గవర్నర్ని కలవనున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న టీడీపీ నాయకులు కూడా కలిశారు. సో ఈ 2024 ఇంకా ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందే ఇలా ఈ స్థాయిలో గొడవలు జరగడం, అలాగే పోలింగ్ ముగిసిన అనంతరం కూడా జరగడం, వెనకాల ఉన్న బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇవాళ సాయంత్రం వైసీపీ గవర్నర్ని కలిసి కంప్లైంట్ ఇవ్వనుంది. చందు, రాజేష్, ఒక రకంగా పోలీసుల వైఫల్యం చెందారంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి టీడీపీ, వైఎస్ఆర్సీపీ. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ ఏ విధంగా చూడాలి? పూర్తిగా అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పోలీసింగ్ వ్యవస్థ మీద అయితే కొంత అసంతృప్తిగా ఉంది. దీని వెనకాల ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో అధికారులను బదిలీ చేశారు. అటు ఎన్నికల సంఘం కూడా పోలీసులు వ్యవస్థలో కూడా కొంత లోపాలు ఉన్నాయి. పూర్తిగా కావాలని ఇటు టీడీపీ ఓడిపోబోతుంది కాబట్టి ఇలాంటి దాడులు చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు ఐపీఎస్ అధికారులు బదిలీ కావడం, అటు పల్నాడు ఏరియా కావచ్చు, ఒంగోలు లాంటి కొన్ని ఏరియాలో ఐపీఎస్ అధికారులు బదిలీ కావడం, అలాగే సేమ్ అలాంటి ఏరియాలోనే కొంత ఉద్రిక్త దాడులు జరగడం, మాచర్లలో ప్రధానంగా ఈసారి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్నాడు జిల్లా అనేది ఈసారి చాలా హైప్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ పల్నాడులో చాలా గొడవలు, దాడులు జరుగుతున్నాయి. అంటే ప్రధానంగా పోలీసింగ్ వ్యవస్థ అనేది ఇక్కడ విఫలం చెందింది. కావాలని కొంత ఎలక్షన్స్లో కూడా పోలీసులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారు అంటూ కూడా, ఎందుకంటే డీజీపీని కూడా వాళ్ళు కావాలని మార్చారు. అటు పురంధేశ్వరి లేఖ రాయడంతోనే, అటు టీడీపీ చంద్రబాబు వీళ్ళిద్దరూ లేఖలు రాయడంతోనే పోలీసులను కూడా
అధికారులను మార్చడం జరిగింది. పూర్తిగా కొత్తగా ఎన్నికల కోడ్ వచ్చిన అనంతరం పోలీసులు మార్చడం వల్ల కొంత వాళ్ళకి అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితులు అవగాహన లేకపోవడం, కావాలని ఈ గొడవలకు కారణమయ్యాయి అంటూ కూడా అటు వైసీపీ విమర్శిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కావాలని బదిలీ చేశారు కాబట్టి అటు డీజీపీని కూడా కొత్త అధికారి వచ్చారు. పాత డీజీపీ ఉంటే కొంత అవగాహన ఉంది కాబట్టి ఈ గొడవలు జరిగాయి కావు. కొత్త డీజీపీ వచ్చాడు కాబట్టి కొంత అవగాహన లేక కొంత ఎలక్షన్ పరిస్థితులు ఇవన్నీ అనుకూలంగా కూడా పూర్తిగా పోలీసింగ్ వ్యవస్థ అనేది విఫలమైందంటూ కూడా అటు వైసీపీ విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో దీని దాడుల వెనకాల అటు పోలీసు అధికారులు కొంత టీడీపీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని కూడా వైసీపీ విమర్శిస్తుంది. అలాగే దీనికి సంబంధించి దాడులు అనుకున్న బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, పూర్తిగా వాళ్ళని కంట్రోల్ చేస్తేనే ఈ గొడవలు ఆగుతాయి అంటూ కూడా అటు వైసీపీ నాయకులు అయితే విమర్శిస్తున్నారు. దానికి సంబంధించి నిన్న డీజీపీని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కలిశారు. పోలీసుకి సంబంధించి కూడా ఎలక్షన్కి సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి పోలీసుకి అబ్జర్వేజర్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను కూడా నియమించడం జరిగింది. ఆ దీపక్ మిశ్రా కూడా కొంత టీడీపీ నాయకులతో కలిసి అనుకూలంగా పనిచేశారంటూ కూడా వైసీపీ అయితే పూర్తి స్థాయిలో పోలీసులు వ్యవస్థ ఇక్కడ లోపం ఉందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. దాని మీద ఇవాళ సాయంత్రం గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయనున్నారు. చందు.